వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో రవికుమార్ గారు మనకు అందిస్తారు. మాస్టర్ రవికుమార్ గారు, ధన్యవాదాలండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నారా భువనేశ్వరి, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అలాగే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి కుమార్తె. ఎప్పుడు తెర వెనుక ఉండే తన ఆమె శ్రీవారికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈసారి ఆవిడ తెర మీదకి రాబోతున్నారు ఫర్ షూర్ అండ్ గన్ షాట్. ఎందుకంటే ఆమె జాతక చక్రాన్ని బట్టి ఈసారి ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకి రాబోతున్నారు. ఇది చాలా అస్టానిషింగ్. ఒక ఇల్లాలు కేవలం తన ఇల్లు, అలాగే తన భర్త, తన పిల్లలు, ఇంతే. 14 ఏళ్ళు తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్న ఏనాడు కూడా ఆమె ఎక్కడ రాజకీయాల్లో నేరుగా ఇన్వాల్వ్ అయిన సందర్భం లేదు. బట్ ఈరోజు ఆ నారి ముందరకు వస్తున్నారు. ఇలాంటి సంచలన విషయాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ మాస్టర్ వడ్డాది రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు. భువనేశ్వరి గారు చాలా దైవికంగా ఉంటారు, వెరీ స్పిరిచువల్ ఉమెన్. తన భర్త క్షేమం, తద్వారా రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రెండు ఏకకాలంలో ఆలోచించి అవసరమైనప్పుడు దైవికంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ స్పిరిచువల్గా ఉంటారు. 24/7 ఆవిడ పేరు వినిపిస్తుంది. చాలామంది ఆమె జాతక చక్రం పరిశీలించిన వారు చెబుతున్నారు, ఈసారి ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదకి వస్తే తెలుగుదేశం పార్టీ ఒక 140 స్థానాలు జేబులో వేసుకుని అధికారంలోకి వస్తుందని. ఏమంటారు? తప్పకుండా ఇది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు జాతకరీత్యా చంద్రబాబు నాయుడు గారికి చూసినట్టయితే అంత అనుకూలమైన కాలం కాదు. వాళ్ళ అబ్బాయి గారి జాతకంలో కూడా ఏంటంటే శుక్ర శనులు పరివర్తన యోగం వలన, స్త్రీల వలన ఆ యోగం పార్టీకి ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూ కానివ్వండి, పబ్లిక్ డొమైన్లో కానీ కొద్దిగా ఇబ్బందులు పడే జాతకం మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయం కూడా జ్యోతిష్యం అనుసారం ప్లస్ కాలం అనుసారం. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ టైం మీడియాలో రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఆవిడని చూసినట్టయితే బలమైన యోగాలతో ఆవిడని, అంటే శుక్రబలాన్ని ఆయన ముందుకు తీసుకురావడం అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఈ ప్రాక్టీసెస్లో కూడా వాళ్ళ మావయ్య గారికి ఇందులో బాగా అంటే ఫాదర్కి ఉన్నటువంటి పట్టు కూడా ఇదే. ఈ టైంలో ఆవిడ అవసరం ఉంటుందండి. ప్లస్ దానివల్ల ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారి కన్నా ఆవిడ రావడం వల్ల పార్టీలో బలమైన ఫౌండేషన్ అనేది జరగడం జాతకరీత్యా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ గురువు యొక్క గోచారం శనిలోకి వెళ్ళినప్పటికీ, శుక్రుడింట్లోకి వెళ్ళినప్పటికీ స్త్రీ మూలకంగా పార్టీ నిలబడాలండి. లేదా అంటే ఆయనకున్న గోచార రీత్యా చూసినట్టయితే మధ్యాంతరాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటుంది పాలిటిక్స్లో. ఎందుకంటే ఇది 94లో మనం కన్సిడర్ చేసినట్టయితే శనిదే గోచారం టైంకి రామారావు గారికి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన నష్టం చూసినట్టయితే అది పార్టీ జాతకరీత్యా అని చెప్పాలి. పార్టీ యొక్క వ్యక్తిగత జాతకానికిను మనం వేసిన సంస్థ జాతకం ఎలా చూస్తామో ఆ సంస్థలో ఉన్న మెయిన్ వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు అవనివ్వండి, ఏదైనా విషయం మీద ఇబ్బందులు ఉండేవి ఎక్కువ ఉంటాయి. రాజకీయ పరంగా కూడా ఏమన్నా చిక్కులు, కేసుల వల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఏర్పడే సూచన ఏమన్నా ఉందా? కంపల్సరీగా బంధన యోగం ఆల్రెడీ చూపించిందండి. ఎందుకంటే ఏదైతే శని అతని జన్మరాహు మీదకి వచ్చారో అతనికి ఉన్న రిమార్కబుల్ టైంలో కూడా ఇప్పుడు బంధన యోగం చూపించింది. మెడికల్గా కొంత చూపిస్తుంది. రేపు జనాల దగ్గర ఏదైనా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఎందుకంటే డిజాస్టర్ మూమెంట్ వచ్చేసి 94లో జరిగింది తెలుగుదేశానికి. తెలుగుదేశం కుదిపేసింది. ఎందుకంటే పార్టీ ఫౌండేషన్ నాటి నుంచి చూస్తే అంటే మన ప్లానటరీ మోషన్లో అలాంటి ఈవెంట్ మళ్ళీ ఇప్పుడు ఉంటుంది. ఓకే, అప్పుడు 11 ఏళ్ల తర్వాత వచ్చింది, 12 ఏళ్ల తర్వాత వచ్చింది. 82లో పార్టీ ఏర్పాటు చేస్తే 94, అంటే 12 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి 30 ఏళ్ళు, అక్కడి నుంచి శని యొక్క స్థితి. ఎందుకంటే జాతకరీత్యా చూసుకున్నట్టయితే ఆయన వయసు అండి, శని 3వసారి గోచరించే సమయం ఆయనకి. ప్లస్ ఈయనకి ఇప్పుడు మనకు జరుగుతున్న గోచారంలో శని రాహువులు మీద అంటే గోచారం. మూడోది అంటే అవయోగం క్లియర్గా చూపిస్తూ ఉంది. 1 ఇయర్ నుంచి సిమ్టమ్స్ ఏమున్నాయో అవి ముందు జాతకంలో ఎప్పుడు చూపిస్తుందండి. కానీ భువనేశ్వరి గారండి, అంటే షీఈస్ టూ స్పిరిచువల్.
ఆమె ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా ఆవిడ గమనంలోకి తీసుకుంటుంటారు. వారి ఇంటి పురోహితులు ఉంటారు కదా, పండితులు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, గమనంలో తీసుకుంటారు. బహుశా ఒక కరెక్షన్ దిశగా ఆవిడ వెళ్ళుంటారేమో. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆవిడ గురువాయూరు అప్పకు ఆ టెంపుల్కి ఏనుగుని బహుకరించారు. దాని నుంచి ఆయన అధిగమించి మళ్ళీ క్షేమంగా మళ్ళీ ప్రజల్లోకి రావడానికి వీలుగా. సో అంటే అంత మటిక్యులస్గా తన భర్తని ఫాలో అవుతుంటారు. నిజంగా అదృష్టవంతులు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయనకి ఒక ప్రొటెక్షన్ వాల్ ఆవిడ. అది చాలామందికి తెలియదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ఒకే ఒక సందర్భంలో మాట్లాడారు అసెంబ్లీలో దుస్సంఘటన జరిగిన తర్వాత. అంటే ఎంత సపోర్ట్ ఆవిడ ఇచ్చారనే దానికి ఆ కుటుంబానికి మూలస్తంభం ఆవిడ. ఇవాళ ఈ పరిస్థితులన్నీ చూసే వారికి సంబంధించి సిద్ధాంతులు వాళ్ళు సజెస్ట్ చేశారని మనకి ఒక వార్త. అందుకని ఆవిడ జాతక చక్రాన్ని బట్టి, ప్రస్తుతం గోచార బలాన్ని బట్టి ఆవిడ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉంటుందండి. ఎందుకంటే మనం జ్యోతిష్యంలో ఎప్పుడైతే ఓల్డ్ డేటెడ్ సబ్జెక్ట్ మీద ఉన్నామో, ఇప్పుడున్న అప్డేటెడ్ వెర్షన్స్లో మనం గమనించినట్టయితే వాస్తానండి, యురేనస్, నెప్టో, ప్లూటోన్ ఇలాంటి గ్రహాలని అంటే మన పంచాంగంలో అంటే కుదించబడలేదు. ఇంకా అవి రాలా, అవి ఇంకా దాన్ని కుదించబడి వాటి యాక్చువల్ థింగ్స్ని మనం గమనించినట్టయితే, మీరు చెప్తే మనం దోషం ఉన్న వస్తువుని డొనేట్ చేస్తాం. అవును, జనరల్గా ఇప్పుడు ఏనుగుని డొనేట్ చేశారంటే ఆయన గురుదోషం ఉంటుంది. గురుబలం పెరిగిన ప్రాంతం ఆంధ్ర, నార్త్ ఈస్ట్ రీజన్ పెరిగిన ప్రాంతం. అవును. ఇప్పుడు జనరల్గా ఆయనకి గురువు లగ్నంలో గోచరిస్తున్నప్పుడే జైలు యోగం, వ్యయాధిపతి, అంటే ఇలాగ అవయోగం అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు కుటుంబం స్థానంలో గురువు వెళ్ళబోతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న స్త్రీలు ఎవరి వల్లైనా జరగాలి, కోడల వల్లైనా లేకపోతే ఆవిడ వల్లైనా పార్టీ అనేది నిలబడాలి. లేకపోతే ఆ పార్టీలో ఫౌండేషన్ పడడం కష్టం అయిపోద్దండి. అది మధ్యంతరం అయితే భువనేశ్వర్ గారు లేకపోతే బ్రాహ్మణి గారు అంతేనండి. వీళ్ళిద్దరు రావాలి, లేదా జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి మస్ట్గా. ఇంకా లేకపోతే ఇప్పుడు అప్పుడే లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్పుడే పాలిటిక్స్ యోగం లేదు. ఆయన ఎలా ఉందండి మామూలుగా ఆయన చాట్ చూస్తే? ఆయన జయలలిత గారి చాట్కి ఈక్వల్గా ఉంటుందండి. పోతే మ్యాచ్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే ఆయనకు రాహుమార్ దశలో రావాల్సి